గైస్, ఇక ప్రో కబడ్డీ సీజన్ 11 లో మొట్టమొదటి ఎలిమినేటర్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఇంకా చాలా పోటీగా జరిగిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్ జట్టు ఎలాంటి పోటీ ఇవ్వలేదు. వార్ వన్ సైడ్ మ్యాచ్ లాగా యూపీ యోద్ధాస్ జట్టు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ లో యూపీ యోద్ధాస్ 46 పాయింట్లు సాధిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 పాయింట్లు మాత్రమే చేయగలిగారు. తద్వారా యూపీ యోద్ధాస్ జట్టు దాదాపు 28 పాయింట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించారు. ఈ విజయంతో యూపీ యోద్ధాస్ జట్టు సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. వాళ్ళు 27వ తారీఖున అంటే ఈ రోజు రాత్రి ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ జట్టుతో తలపడనున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. ఎలిమినేటెడ్ మ్యాచ్ అనే కానీ జైపూర్ జట్టు యూపీ యోద్ధాస్ మీద ఎలాంటి పోరాట పటిమ చూపించలేదు. 46-18 ఈ స్కోర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. యూపీ యోద్ధాస్ ఆట దెబ్బకి జైపూర్ పింక్ ప్యాంథర్ జట్టు మొత్తం తల్లడిల్లిపోయారని. ప్యూర్ అంటే ప్యూర్ డామినేషన్ అంటే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మ్యాచ్ ఎండింగ్ దాకా ప్యూర్ డామినేషన్ అనే చెప్పాలి. ఆట ప్రారంభం నుంచి చూస్తే రైడింగ్ లోను అటు డిఫెన్స్ లోను యూపీ యోద్ధాస్ ఆటగాళ్ల ముందు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. పూర్తిగా 40 నిమిషాల ఆటలో వాళ్ళు ఎక్కడా కూడా మ్యాచ్ లో లేరు. అయితే ఇప్పుడు ఒకసారి దశల వారీగా రెండు టీమ్స్ యొక్క పాయింట్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ 10 నిమిషాలలో యూపీ యోద్ధాస్ జట్టు 12 పాయింట్లు సాధించారు. అయితే జైపూర్ జట్టు మాత్రం కేవలం 3 పాయింట్లు అంటే 3 పాయింట్లు మాత్రమే సాధించగలిగారు. 11వ నిమిషం నుండి 20వ నిమిషం వరకు చూస్తే ఈ సెషన్ లో కూడా యూపీ యోద్ధాస్ ప్యూర్ డామినేట్ చేశారు. యూపీ యోద్ధాస్ జట్టు 11 పాయింట్లు సాధిస్తే జైపూర్ జట్టు మాత్రం 5 పాయింట్లకే పరిమితమయ్యారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి యూపీ యోద్ధాస్ జట్టు 23 పాయింట్లు చేస్తే జైపూర్ మాత్రం 8 పాయింట్లకే చేయగలిగారు. దీంతో యూపీ యోద్ధాస్ కి దాదాపుగా 15 పాయింట్ల లీడ్ వచ్చేసింది ఫస్ట్ హాఫ్ లోనే. ఆ తర్వాత సెకండ్ స్టార్టింగ్ లోనే యూపీ యోద్ధాస్ జట్టు అత్యంత దూకుడుగా ఆడారు. ఎంతలా అంటే 21వ నిమిషం నుండి 30వ నిమిషం వరకు దాదాపుగా యూపీ యోద్ధాస్ జట్టు దూసుకుపోయారు. యూపీ యోద్ధాస్ జట్టు 14 పాయింట్లు సాధించారు. అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కేవలం 3 అంటే 3 పాయింట్లే చేయగలిగారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు న్యూ డామినెన్స్ ఎంతలా చేశారని. కాకపోతే లాస్ట్ 10 నిమిషాలలో జైపూర్ జట్టు కాస్త మెరుగ్గా ఆడారు. ఈ సెషన్ లో యూపీ యోద్ధాస్ 9 పాయింట్లు సాధిస్తే జైపూర్ 7 పాయింట్లే సాధించగలిగారు. అప్పటికే మ్యాచ్ ని యూపీ యోద్ధాస్ జట్టు కైవసం చేసుకున్నారు. మొత్తంగా 46-18 స్కోర్ తేడాతో యూపీ యోద్ధాస్ జట్టు అయితే ఒక కంఫర్టబుల్ విన్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూపీ యోద్ధాస్ జట్టు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ని 4 సార్లు ఆల్అౌట్ చేసింది. దీంతో ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే ఎలిమినేటర్ మ్యాచ్ లో 3వ అతి పెద్ద విజయాన్ని సాధించగలిగారు. ఈ మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారన్నది చూసుకున్నట్లయితే యూపీ యోద్ధాస్ జట్టు తరపున అటు రైడర్లు ఇటు డిఫెండర్లు దుమ్ము దులిపి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ని చిత్తుగా ఓడించారు. అసలు ఏమైనా ఆడారా? రైడింగ్ డిపార్ట్మెంట్ లో భవానీ రాజ్పూత్ సూపర్ 10 తో అదరగొట్టాడు. అతనికి సపోర్ట్ గా గగన్ గౌడ 5 పాయింట్లతో మంచి సహకారం అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో హైలైట్ ఏంటంటే యూపీ యోద్ధాస్ డిఫెన్స్ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ డిఫెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కెప్టెన్ సుమిత్ లెఫ్ట్ కార్నర్ లో హైఫై సాధించాడు. అటు రైట్ కార్నర్ డిఫెండర్ హితేష్ కూడా హైఫై సాధించాడు. అతను మొత్తంగా 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. లెఫ్ట్ కవర్ లో ఉన్న ఇంకో డిఫెండర్ మహేందర్ సింగ్ 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది యూపీ యోద్ధాస్ జట్టు ఎంత బాగా ఆడారని. అటు జైపూర్ తరపున ఎవరు కూడా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయారు. డిఫెండర్ రేజా మిర్బాగేరి హైఫై సాధించాడు జైపూర్ తరపున. అతడు తప్ప మిగతా వారందరూ తేలిపోయారు. సో ఫ్రెండ్స్, ఈ వన్ సైడ్ మ్యాచ్ లో యూపీ యోద్ధాస్ టీం అద్భుతంగా రాణించి సెమీఫైనల్ కి చేరుకున్నారు. వాళ్ళు ఈ రోజు రాత్రి హర్యానా స్టీలర్స్ తో ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం పీకేఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.